క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బీసీల అభ్యున్నతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధం. ఎమ్మెల్సీగా గెలవడం బీసీలు పెట్టిన భిక్షే. మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను. బీసీ ప్రయోజనాలే నాకు ముఖ్యం. కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు. రాహుల్ గాంధీ పైన నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. బీజేపీ బీఆర్ఎస్లు ఇప్పటికైనా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న మాట్లాడాడు. బీసీల అభ్యున్నతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో కులగణన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై సదస్సు తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా గెలిచానంటే అది బీసీలు పెట్టిన భిక్షేనన్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకోబోమని బీసీల ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు. కులగణన చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలని ఇది రాహుల్ గాంధీ మాట అని స్పష్టం చేశారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. పార్టీల పరంగా విభేదాలున్న బీసీల కోసం అందరం ఏకతాడిపై నిల్చుంటామని మల్లన్న చెప్పుకొచ్చారు. బీసీలో అలజడి మొదలైందన్నారు. సెకండ్ పేజ్ లో చూద్దాం మిగతాది. ఇక ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదన్నారు. నాకు రాజకీయాల కంటే బీసీల ప్రయోజనాలు ముఖ్యమని, రేవంత్ రెడ్డి కావాలన్నా బీసీలు కావాలన్నా అంటే బీసీలే కావాలంటారని స్పష్టం చేశారు. బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తారని, బీసీలు గతంలో లాగా లేరని చైతన్యవంతులయ్యారని తెలిపారు. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మనం ఐక్యంగా ముందుకెళ్దామని చెప్పారు. అనంతరం మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ దేశాన్ని శాసిస్తుంది డబ్బు, రాజ్యాధికారం మాత్రమేనని చెప్పారు. భారత్లో బీసీలు 90% మంది ఉన్నారని, కానీ రాజ్యాధికారంలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. మనకు కావాల్సింది వాటా రావాలంటే రావట్లేదని, రావాల్సిన వాటా రావట్లేదని ఎన్నో ఉద్యమాల్లో బీసీలు ముందున్నారని చెప్పారు. ఇప్పుడు మన కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. అందరం ఒక్కతాటిపై కలిసి పోరాడి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ జనాభా పరంగా అధికంగానే ఉన్నప్పటికీ రిజర్వేషన్లు లేక అవకాశాలు మాత్రం దక్కడం లేదన్నారు. 20 మంది బడ్జెట్ తయారు చేస్తే అందులో 2 బీసీలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం మీద బీసీల్లో ఒకరు ముందుకు వెళ్తే ఇంకొకరు వెనక్కి లాగేవారని, కానీ ప్రస్తుతం బీసీల్లో చైతన్యం వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కులగణన తర్వాత నిర్వహించాలని, లేకపోతే ఊరుకోబోమని చెప్పారు. కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరానని, ఎవరు గెలిచినా మా బీసీ ఓట్లతోనే అంశాన్ని గుర్తు ఉంచుకోవాలన్నారు. ఇక రాహుల్ గాంధీ హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ కు గుర్తు చేశానని, రేవంత్ రెడ్డి ఆలోచన మార్చుకోవాలని అమ్మవారిని సైతం కోరానని తెలిపారు. కులగణన లెక్కలు తేలితేనే బీసీలకు న్యాయం దక్కుతుందని, రిజర్వేషన్లతో ఉద్యోగాలు, ప్రమోషన్లు దక్కుతాయని చెప్పారు. బీసీలంతా ఓట్లేస్తేనే ఇండియా కూటమి పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయని, మా రిజర్వేషన్లు మాకు కావాలని అన్ని రాష్ట్రాల్లో కులగణన జరగాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పాస్ అయితేనే బీసీల బతుకులు మారుతాయని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల్లో ఐక్యత రావాలని, కులగణన పెట్టిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలని, కులగణన మన ఒక్క రాష్ట్రంలోనే కాదని దేశమంతా జరగాలని డిమాండ్ చేశారు. ఇక భారత్లో 3000కు పైగా బీసీ కులాలు ఉన్నాయని, అన్ని కులాలు ఏకం అవ్వాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఇక ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మాట్లాడుతూ 75 ఏళ్ల తర్వాత రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తొచ్చారని, ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఒకప్పుడు బీసీలను వ్యతిరేకించిన వాళ్ళని విమర్శించారు. యూనివర్సిటీలలో, బ్యాంకింగ్ సెక్టార్లో వంటి రంగాల్లో రిజర్వేషన్ సరిగ్గా అమలు అవ్వలేదని, కులగణన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని చెప్పారు. కులగణన అనేది నాన్ పొలిటికల్ గానే ముందుకెళ్లాలని కోరుతున్నానని, జాతీయ స్థాయి సదస్సును హైదరాబాద్ లో నిర్వహించాలని సూచించారు. ఇక సదస్సులో మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ టి చిరంజీవులు, సామల వేణు, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బిఎస్ రాములు, ప్రొఫెసర్ తిరుమలి, విజయకుమార్, చెరుకు సుధాకర్, జర్నలిస్ట్ రఘు, సూర్యారావు, కర్ణాకర్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాలేజీ టీవీ సీనన్న కూడా పాల్గొన్నాడు. డాక్టర్ వినయ్ పుంజాల శివశంకర్ వాళ్ళ కొడుకు కూడా చాలా పెద్ద ఎత్తున బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఇక ఏమేం తీర్మానాలు చేసి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ డిక్లరేషన్ల తీర్మానాలు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణన స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెంపుపై సదస్సులో పలు కీలక తీర్మానాలు చేశారు. ప్రధానంగా
కులాల సర్వే, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు, రిజర్వేషన్లపై పరిమితిని తొలగించడం, బ్యాక్లాగ్ ఖాళీలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేయడం, సుప్రీంకోర్టు హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు, ఓబీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని తీర్మానించారు. ఒకటి, కుల సర్వేకి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉండడం. రెండు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుదల, వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లను 23% నుంచి 42% పెంచాలని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని తీర్మానించారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీనే అది. బీసీలు అత్యంత వెనుకబడిన కులాల వారి ఆర్థిక సాధికారత కోసం ఉప ప్రణాళిక ప్రకారం ఓబీసీ అభివృద్ధి సంక్షేమం కోసం సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం. నాలుగో తీర్మానం, ప్రభుత్వంలోని వివిధ పోస్టుల నియామకాల్లో దమాషా ప్రాతినిధ్యం కల్పించడం, కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ ఛాన్సలర్ల పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం పారాస్టేటల్ బాడీల కింద ఉన్న ఇతర పోస్టుల నియామకంలో దమాషా ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు. ఇక్కడ నిజంగానే కార్పొరేషన్ మంచి పోస్టులు అన్నారు, వాళ్ళు కొట్టుకపోయిన్లు. ఇక బీసీ కార్పొరేషన్ మా జైపాలనకి ఇస్తే ఎంబీసీ కార్పొరేషన్ దానికి ఉన్నదే బడ్జెట్ లో 9,200. ఇక పొన్నం ప్రభాకర్ అన్న ఏం చేస్తాడో, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో, ఆ జీతాలు ఏమి ఇస్తారో. ఇక బీసీలకు దాంట్లో కార్పొరేషన్ లోన్లు వచ్చేది లేదు, మన్ను లేదు, మశానం లేదు. బీసీ కులాల వారి సంస్కృతి, నైపుణ్యాలు, సాంప్రదాయాలు మొదలైన వాటిని రికార్డు చేయడం, వాటిని సంరక్షించడం కోసం మోనోగ్రాములు తయారీ చేయాలంట. ఇక 6, రాబోయే దశాబ్దాల జనాభా గణనలో కుల గణనను నిర్వహించాలని, సమ్మిళిత వృద్ధి, అందరికీ సామాజిక న్యాయం కోసం, ఓబీసీల వర్గీకరణ కోసం భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాలని తీర్మానం. ఇక ప్రత్యేక చట్టాన్ని రూపొందించడం ద్వారా రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలని, ఓబీసీలకు వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ కోటాను పెంచడం. 8, ఓబీసీల రాజకీయ సాధికారిత కోసం అసెంబ్లీ, లోక్సభ వంటి చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు. వాస్తవంగా రిజర్వేషన్లు ఉండాలి బీసీలకు. ఇక బ్యాక్లాగ్ ఖాళీలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు భర్తీ చేయడం, ఓబీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వంలో వారికి కేటాయించిన కోటాను కొనసాగించాలని, అన్ని బ్యాక్లాగ్ ఖాళీలు భర్తీ చేసేలా నిర్ణయం తీసుకోవడం, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 10వ తీర్మానం, హైకోర్టు, సుప్రీంకోర్టులకు న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్ కోటాను అందించడానికి ప్రత్యేక చట్టాలను ఆమోదించడానికి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, తద్వారా న్యాయ పరిరక్షణ వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు చెందిన వారి గొంతులు వినిపించాలని నిర్ణయించారు. నిజంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎందుకు ఉండాలంటే రిజర్వేషన్ ఉండదు. ఇప్పటి వరకు అట్టడుగున ఉన్న ఈ వర్గాల వారికి సమాన అవకాశాలు, సర్వతోముఖాభివృద్ధి కల్పించేందుకు మండల్ కమిషన్ సిఫారసులను పూర్తిగా అమలు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం. 12, ఓబీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఆమోదించేలా చేయాలని తీర్మానించారు. ఇవన్నీ కూడా 12 తీర్మానాలు చేసేసి నిన్న బీసీల సభ జరిగింది. నిన్న అక్కడ తాజ్ కృష్ణ హోటల్లో. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.